మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 22కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పుకుందాం. మా వాద్య బృందానికి నమో నమః. అలాగే మా జడ్జెస్ సునీత మ్యామ్, శ్రీనివాసమూర్తి గారు, థ్యాంక్స్ అగైన్ సార్ ఫర్ బీయింగ్ విత్ us. చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. The cuties of పాడుతా తీయగా సీజన్ 22. హలో, మీ అందరికి తెలిసిందే, గత వారం చిత్ర గారి పాటలతో మా పిల్లలు మీ ముందుకు వచ్చారు. 5 కంటెస్టెంట్స్ పోయిన వారం పాడారు. మిగిలిన 5 ఈ వారం పాడాలి. కానీ కొన్ని అనుకోని వ్యక్తిగత కారణాల వల్ల ఒక కంటెస్టెంట్ ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ చేయలేకపోయింది. అందుకని వాళ్ళు ఇక్కడతో వాళ్ళ జర్నీ ఆగిపోతుంది. సో ఇవాళ నుంచి 9 మంది కంటెస్టెంట్స్ ఈ రౌండ్ నుంచి కంటిన్యూ అవుతారు. ఈ 9 మంది కంటెస్టెంట్స్ తో ఇక మీదట ఈ కాంపిటీషన్ కొనసాగుతుంది. ఇవాల్టితో చిత్ర గారి సాంగ్స్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, టీజింగ్ సాంగ్స్ అండ్ మణి శర్మ గారి సూపర్ హిట్ పాటలు. ఇలా ఈ 4 వారాలు అయిన తర్వాత వీళ్ళ మార్క్స్ పరంగా ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. మైండెడ్ 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాల్సింది 10 మంది కంటెస్టెంట్స్ ఉంటే. ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్సే ఉన్నారు కాబట్టి ఒక్క కంటెస్టెంట్ మాత్రమే ఈ 4 ఎపిసోడ్ల తర్వాత ఎలిమినేట్ అవుతారు. సో అమ్మయ్య, నో ప్రాబ్లం కదా. సో ఆ ఎలిమినేషన్ తర్వాత 8 మంది కంటెస్టెంట్స్ తో ఈ కాంపిటీషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అలా బాగా పాడుకుంటూ ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న కంటెస్టెంట్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న కంటెస్టెంట్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా ఇవ్వనున్నారు. యూజువల్ గా ప్రతి ఎపిసోడ్ కి ముందు నేను పాట అన్నది ఆనవాయితీ. కానీ ఇవాళ చిత్ర గారి పాటలు కాబట్టి మాకు ఒక కంటెస్టెంట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఫస్ట్ కంటెస్టెంట్ గా చిత్ర గారి అభిమాని సునీత గారిని ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ oblige.
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా. ఒక్కసారి వందే మాత్రం శ్రీనివాస్ గారిని తలుచుకుని ఆయనకు గట్టిగా ఒక్కసారి చప్పట్లు ఇచ్చేసేయండి. అలాగే భువనచంద్ర గారు ఈ పాటకి భావాన్ని ఇచ్చిన లయ గారు చెప్పాలా, అసలు చిత్ర గారు అసలు ఎంత అద్భుతంగా పాడారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ కోసమని చెక్కిన ఒక పాట ఈ పాట. అబ్సల్యూట్లీ ఆవిడకి నంది అవార్డు కూడా వచ్చినటువంటి పాట ఇది. బ్రిలియంట్, వాట్ డిజర్వింగ్ సాంగ్. మ్యామ్, మీకు చిత్ర గారితో ముచ్చటైన అనుభవాలు ఏమైనా ఉంటే మాతో చాలా షేర్ చేసుకోండి. చాలా అంటే ఒక స్వచ్ఛమైన పువ్వు చూస్తే, అప్పుడే విచ్చుకున్న పువ్వు చూస్తే ఎంత స్వచ్ఛంగా ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ సూర్యకిరణాలు, మొట్టమొదటి సూర్యకిరణాలు ఎంత ఎంత బాగుంటాయి, వెచ్చగా చల్లగా ఎంత బాగుంటాయో. ఆవిడ ప్రేమ అలా ఉంటుంది, ఆవిడ చిరునవ్వు అంత అందంగా ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అందమైన పోలిక ఆవిడకి వర్తిస్తుంది. దట్ ఈస్ చిత్ర గారు ఫర్ మీ. ఆవిడ పాటలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఆవిడ వ్యక్తిత్వం ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది ఆవిడ గొంతులో వచ్చేటటువంటి ప్రతి పాట. అందుకని ఎన్నో పాటలు ఆవిడ గాత్రంలో జీవం పోసుకునే అని చెప్పడంలో నాకు అసలు సందేహమే లేదు. నేను అసలు మొహమాట పడిన కూడా. మీకు ఆవిడతో ఉన్న అనుభవం గురించి. నా అక్క. సో వెన్ పీపుల్ సే చిత్రగారి తర్వాత అన్ని సంవత్సరాల పాటు మీరు పాడుతున్నారు అంటే, చిత్రగారికి నాకే అసలు జమీన్ ఆస్మా డిఫరెన్స్ ఉండగా, ఆవిడ్ని చూసిన ప్రతిసారి, ఆవిడతో మాట్లాడిన ప్రతిసారి, ఎందుకని భయపడతారక్క మీరు ప్రతి పాట పాడే ముందు? అంటే రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు భయపడతారు, ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రతి పాట మైక్ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా భయంగా వెళ్తారు. ఎందుకు అలా చేస్తారు మీరు? మీరు సచ్ అ వండర్ఫుల్ సింగర్. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన గాయకుల్లో ఒకరు మీరు. ఎందుకు ఇంకా అంత భయం మీకు అని అడిగితే, ఈ క్షణంలో ఈ పాట ఫస్ట్ టైమే కదా పాడుతున్నాను నేను స్టేజ్ మీద, మరి ఆ భయం ఉండాలి కదా అనే ఒక ఉత్తమమైనటువంటి గాయకులకు ఉండాల్సిన లక్షణం ఆవిడలో చూసి ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. అండ్ నాకు ఆవిడతో ఉన్నటువంటి అనుబంధం అక్క చెల్లెళ్ళం మేము. కీరవాణి గారి దగ్గర కథానాయకుడు సినిమాలో ఇద్దరం కలిసి పాడగా షూట్ చేశారు కూడా. కీరవాణి గారి దగ్గర ఇంకో పాట కూడా పాడాము, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండిలో కలిసి పాడాము. అలా డ్యూయట్ పాడే అవకాశం కూడా నాకు రావటం అనేది, ఆవిడ గురించి తెలుసుకోవటం, ఆవిడతో కొన్ని అద్భుతమైన అమోఘమైన క్షణాలు గడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షం అయితే చిత్రగారు అంతే. ఎన్నో స్టేజెస్ ఎక్కారు ఆవిడ, ఎన్నో లైవ్ షోస్ చేసినా కూడా ఆవిడ ఎప్పుడూనూ పాట అయిన తర్వాత వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు ఐప్యాడ్ అలా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ గురించి చూస్తూనే ఉంటారు. అంత సిన్సియర్ డెడికేషన్, సిన్సియారిటీ టువర్డ్స్ ఆ సాంగ్, ఆ ప్రత్యేకమైన ఆ వేదిక మీదగా ఆవిడ గురించి ఒక 10,000 మంది వచ్చారు, టికెట్లు కొనుక్కొని వచ్చారు ఆవిడ చూడడానికి. అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజెంట్ చేయాలన్నది ఆ జనరేషన్తో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకొని మనం ఏదో కొంచెం పాటిస్తున్నామే తప్ప. బట్ నాన్నగారు కానివ్వండి, చిత్ర గారు కానివ్వండి, ఎన్ని స్టేజెస్లో వాళ్ళతో పాటు నాకు కూడా అవకాశం దొరికింది ఎంతో వాళ్ళతో షేర్ చేసుకోవడానికి. ఆ ఒక సాంగ్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడూ ఇట్స్ లైక్ ద ఫస్ట్ టైం దే ఆర్ సింగింగ్ దట్ సాంగ్. 1,00,000 సార్లు ఆ పాట, ఈ పాట కూడా మరల తెలుపునా కూడా ఎన్నిసార్లు ఎన్ని స్టేజెస్ మీద పాడినా కూడా అవ్వాళ మళ్ళీ అయ్యో ఇది కొంచెం ఏదో నాకేదో డౌట్ ఉందని అంటే కంగారు పడుతూనే నాకు అర్థమైంది ఏంటంటే, తప్పు చెయ్యకూడదు అన్న ఫోకస్ ఎక్కువ ఆవిడకి. తప్పు తక్కువ చేయాలన్న ఫోకస్ వాళ్ళిద్దరికి. నాన్నగారు కానివ్వండి, చిత్ర గారు కానివ్వండి, ఎప్పుడూ తప్పులు ఉంటాయి లైవ్లో చేసేటప్పుడు, ఎప్పుడు తప్పులు ఉంటాయి. కానీ ఆ తప్పులు తక్కువ చేయాలి అన్నది వాళ్ళ టార్గెట్ ఎప్పుడూ ఒక పాట ప్రజెంట్ చేసేటప్పుడు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. మీకు చిత్ర గారికి ఉన్న మీ రిలేషన్షిప్ ఎంతో అందరికీ ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇట్స్ అ ప్లెజర్. అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
చిన్న కుయిల్ చిత్ర సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాయి శ్రీనిధి. ఇప్పుడు ఇవాళ చిత్ర గారి రౌండ్ పాడు. చిత్ర గారి గురించి ఏమైనా తెలుసా నీకు? ఎస్ సార్. ఏం తెలుసు? సార్ ఆవిడ చాలా గ్రేట్ సింగర్. ఓ వావ్. తర్వాత చాలా బాగా పాడతారు, స్వీట్ వాయిస్. ఇంకా ఎస్ఏ, ఇది 15 మార్క్స్ ఎస్ఏ. చిత్ర గారి గురించి రాయము. ప్రొఫెషనల్ సింగర్ సార్. చాలా బాగా పాడతారు, గ్రేట్ సింగర్, ప్రొఫెషనల్ సింగర్. వెల్ డన్. 3 మార్క్స్. సరే, ఇవాళ ఏ పాట పాడబోతున్నాం? నేను పాడబోయే పాట దోబూచులాటేలరా. పాడిన వారు చిత్ర గారు. చిత్రం ప్రియురాలు పిలిచింది. రాసిన వారు రత్నం గారు, శివగణేష్ గారు. సంగీతం రెహమాన్ గారు. పాడినవారు చిత్ర గారు సార్. కరెక్ట్ షోరా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాల దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆకాశాన్నడిగా బదులే లేదు ఆకాశాన్నడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా పాలకడలి నాడినా గాని నీవన్నె మారలేదేమి పాలకడలి నాడినా గాని నీవన్నె మారలేదేమి నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై సాగా పెదవుల మెరుపు నువ్వు కాగా చేరగరా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
అనుక్షణమూలికే నా మనసు అరే మూగ కాదు నా వయసు నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండా ఎప్పుడు నీవే అండ కాపాడరా తోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఒక్కసారి మా సాయి ప్రసాద్కి గట్టిగా చప్పట్లు. ఆ థర్డ్ మ్యూజిక్లో ఆ సితార్ అనే అంటారా దాన్ని, ఆ సితార్ టోన్లో ఒక సోలో వాయించినందుకు అద్భుతంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సాయి. థ్యాంక్ యూ. రన్విత శ్రీనిధి, జడ్జెస్ ఓవర్ టు యూ. శ్రీనిధి, నమస్తే సార్. మంచి పాట, చాలా మంచి పాట, చాలా ప్రజాదరణ పొందిన పాట, చాలా అర్థవంతమైన పాట, చాలా రాగవంతమైన పాట. బాగా పాడావు, బాగా ప్రయత్నించావు. ముఖ్యంగా పల్లవి నాకు నచ్చింది. చరణాల్లో చాలా చోట్ల ఎదలో రోద ఆగదయ తర్వాత నీ అధరాలు అందించిన తర్వాత ఒక ఆలాపనలాగా వస్తుంది. చాలా మెలికలు, చాలా చాలా మలుపులు ఉన్నాయి పాటలో. ఆ పాటను సాధన చేయడానికి ముందు బాగా అర్థం చేసుకుంటే ఇంకా బాగా పాడగలవు. అదొక్కటే నా సలహా. చిక్కదనం కూడా లోపించింది పాటలో. అలా వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, అలా అలా అక్కడక్కడ ఆగుతుంది, ముందుకెళ్తుంది. చిక్కగా ఉండాలి ఈ పాట. ఎంత సాంద్రతగా ఉంటే అంత అందం వస్తుంది ఈ పాట. ఆ సాంద్రత కూడా లోపించింది, చూసుకో. ఓకే సార్. సాయి శ్రీనిధి, ఎస్ సార్. నమస్తే. నమస్తే సార్. రెహమాన్ గారి పాట ఇది. టు టెల్ యూ దట్ ఐ రికార్డెడ్ ది సాంగ్. చిత్ర గారు పాడినారు. ఐ యూస్ టు రికార్డ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. దాంట్లో ఇది ఒకటి. ఇది ఆవిడ పాడుతున్న దీని డైరెక్టర్ గారు రాజీవ్ మెనన్ గారు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఆల్సో, హీ ఈజ్ నాట్ ఎ సింగర్ ఆర్ ఎ పర్ఫార్మర్, బట్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్, లర్నెడ్ మ్యూజిషియన్. హీ కెనాట్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్. వాళ్ళ అమ్మగారు పాడతారు. ఎస్ కళ్యాణి మెనన్ ఆవిడ గారు పాడతారు. సో హీ హాస్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన ఇది నాటక రంజిలో కావాలి అని చెప్పి చేయించుకున్న పాట. దాన్ని ఆయన రెహమాన్ గారు ఎంత శ్రద్ధలో దాన్ని చేశారో, షీ హెస్ మేడ్ జస్టిస్ టు ఎవ్రీథింగ్. చిత్ర గారు చెప్తున్నా, ఈవెన్ ఎ లిటిల్ మోర్ దెన్ దాట్. సీ నౌ అదొకటే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నౌ కమింగ్ టు యువర్ పాయింట్, ఇంకా భావం చాలదమ్మా. ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లిటిల్ మోర్. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు చిత్ర గారి ఏజ్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు, నీ ఏజ్కి వచ్చి ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు. వస్తూ అది ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి అగైన్ షార్ట్ బ్రెత్, లంగ్ పవర్ లేదు నీ దగ్గర. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఫస్ట్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లంగ్ ఫస్ట్. నార్త్ ఇండియాలో జాగరణ అంటారు. మన ఊర్లో నవరాత్రి ఉంటుంది కదా, అట్లాంటి దీపావళి నవరాత్రినే. నవరాత్రి టైంలో ఒక ఫెస్టివల్ లాగా 15 రోజులు జరుగుతుంది మ్యూజిక్ ప్రోగ్రామ్. అది ఎప్పుడో రాత్రి 8 గంటలు స్టార్ట్ అవుతే రేపు మార్నింగే అది ఫినిష్ అయ్యేది. అంతవరకు పాడుతుండాలి. వాళ్ళు ఇద్దరే ఉంటారు. See, they would have got so much of lung power to give so much through even the whole night. 6-7 hours of singing. So you have to improve your lung power first. All sustains were cut short because of lack of breath. చిత్ర గారు ఏం పాడిన సస్టైన్స్ ఉన్నదో అవన్నీ తగ్గిపోయింది, ఎందుకంటే అక్కడ బ్రెత్ లేదు నీకు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దట్ ప్లీజ్. దట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఫస్ట్ థింగ్. దట్ ఈస్ బేసిక్లీ దట్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ శ్రీనిధి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. అంతే, నేను వాళ్ళు ఇద్దరు ఏం చెప్పారో దాంతోనే ఏకీభవిస్తున్నాను. దట్స్ ఆల్. బిగినింగ్ నువ్వు స్టార్ట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా హాయిగా ఉంది, అలా హ్యాపీగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతావు అన్న ఫీలింగ్ వచ్చింది. సో యూ హ్యావ్ టాలెంట్. కావాల్సింది ఏంటంటే కొంచెం సానపట్టాలి. ఓకే మ్యామ్. అంటే సాధన చేయాలి. సరేనా? థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. బాస్కెట్బాల్ ఆడు, అథ్లెటిక్స్, అప్పుడే లంగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. బాగా తిను. ఓకే సార్. నీ ఫేవరెట్ డిష్ ఏంటి? బిర్యానీ. ఎస్ సార్. బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇంకా పులిహోర సార్. పులిహోర, వాట్ అ కాంబినేషన్. రెండు కలిపి తింటా. ఎప్పుడైనా ట్రై చేసావా? విడివిడిగా సార్. విడివిడిగా పులిహోర ఊరబెట్టిన తర్వాత పక్క రోజు తింటే, పొద్దున బ్రేక్ఫాస్ట్కి పెరిగేసుకుని తింటే ఎంత బాగుంటుంది తెలుసా? సార్ వెల్ ఎనీవేస్, ఈసారి ట్రై చేసి ఎలాగుందో నాకు చెప్పు. పులిహోర బాగా కలిపారనుకో అమ్మ, నాకు కూడా కొంచెం తీసుకురా. ఓకే ఓకే.
ఆల్ ద బెస్ట్, వెల్ డన్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి చిత్ర గారి సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ద గ్రేట్ యాగప్రియ. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి మా రేడియో అనౌన్సర్ యాగప్రియ. ఎలా ఉన్నావు యాగప్రియ? నేను బాగున్నాను సార్. స్కూల్కి వెళ్ళావా? అందరిని అడుగుతున్నా, ఎవరు స్కూల్కి వెళ్ళటం లేదేంటి? వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? డుమ్మా ఎందుకు? పాడుతా తీగకి వచ్చాను సార్. పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ప్రిన్సిపల్ దగ్గర? అవును సార్. ఏం చెప్పారు ప్రిన్సిపల్? చాలా బాగా పాడాలి అని చెప్పారు. అంతే? అంతే సార్. ఇంకేం చెప్పలా? ఇంకేం చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు పాడతావా? అవునా? సరే, అనౌన్స్ చేయండి మేడం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోతున్న పాట మనసును ఉన్నది. చిత్రం ప్రియమైన నీకు. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు చిత్ర గారు, స్వరపరిచిన వారు శివశంకర్ గారు. పాట అంతసేపు అనౌన్స్ చేయకూడదు, స్పీడ్ గా రావాలి. ఓకే సార్. ఇంకొకసారి ట్రై చేస్తావా? వద్దులే, ఆల్ ది బెస్ట్. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేయరా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయరా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి మిరియమ్మ వేదరా. ఎదురుగా వస్తే చెప్పగా ఆగిపోయి తలపులు చూసేదిరా. ఒకసారి దరి చేరి ఎదగుడవేమిటో తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేయలా.
చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎందుకు డౌట్ ఉందా నీకేమైనా? లేదు సార్. పాట అయిపోయింది, నెక్స్ట్ ఏం తిందామని ఆలోచిస్తున్నావు అంతే కదా? లేదు సార్. మరి సునీత గారు ఏమంటారు? ఓకే, యాగప్రియ, ఎస్ మ్యామ్. నువ్వు ఇంకోసారి పాడే ముందు నీ ముందు ఒక అది ఉంటుంది కదా పెయింట్ చేయడానికి, ఒక వైట్ పేపర్, దట్ క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్, ఆ పెయింట్స్ అన్ని పెడతాం, ఒక బ్యూటిఫుల్ పిక్చర్ తయారవుతుంది నీతో పాటు, నీ పాటతో పాటు. నెక్స్ట్ టైం అలా చేద్దాం, సరేనా? ఓకే మ్యామ్. ఓకే. ఎంత బాగుందో నువ్వు చూడటానికి, పాడుతుంటే పాట ఎంత బాగుందో, నువ్వు పాడుతున్నప్పుడు నిన్ను చూడడం కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన పాట, ఎంత అద్భుతమైన సంగీత దర్శకుడు. ఏమైపోయాడు ఆయన, ఎక్కడున్నాడు అసలు? కాలర్ పట్టుకొని అడగాలనిపిస్తుంది వేర్ ఆర్ యు Actually గా యువర్ ఫ్రెండ్ కదా, చిన్ననాటి మిత్రుడు, నాకు కలిసి చదువుకున్నాం. అద్భుతం, చాలా సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడు అడుగుతూనే ఉంటాను వాడిని, వచ్చేరా మళ్ళీ మ్యూజిక్ చేయరా అని. వాడికి ఏదో పిచ్చి పట్టింది వాడికి. కాదు మావా అని ఏదో కథలు చెప్తూ ఉంటాడు. కానీ ఇట్లాంటి పాటలు, వాడు చేసిన పాటలు కొన్ని వింటుంటే మటుకు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్, సచ్ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఒరే శివ, దయచేసి మళ్ళీ సంగీతానికి రానాయనా. సంగీత పిచ్చి పడితే బాగుండు కదా. యాగప్రియ, ఎందుకు నాన్న అది హమ్మింగ్ మిస్ చేసావు? తడబడ్డావా? ఎస్ మ్యామ్. అయ్యో, ఒకసారి ట్రై చేద్దామా? ఎస్ మ్యామ్. ఒకసారి కార్డ్స్ ఇవ్వరా ప్లీజ్. లా 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 లా. ఫాల్సెటో ఈ ఏజ్లో తెలుసుకుంది. ఎంత స్మార్ట్ సింగర్ తెలుసా నువ్వు. ఓ మై గాడ్, వాయిస్ ట్రైన్ అయ్యేది నువ్వు ఫుల్ ఓపెన్ థ్రోట్తో పాడినుంటే. బట్ ఫాల్సెటోలో పాడావు, కానీ అది పాడాలి నాన్న ప్రతిసారి. అది ఛాలెంజ్ పాటకి. నువ్వు ఐ థింక్ మిస్ అయినట్టున్నావు, టెంపో మిస్ అయ్యావు, మళ్ళీ సెకండ్ టైం పాడావు. కొంచెం పుష్ చేసుకోవాలి ఇట్లాంటి చోట్ల. ఇది ఎన్ని నోట్స్ తగ్గించారు? హాఫ్ నోటే కదా, 2 నోట్సా? 2 నోట్స్ తగ్గించారు. అయినా కూడా చాలా కష్టం. ఆవిడ రాక్షసి, ఆవిడ పర్యాయ పదం. చిత్ర ఈజ్ నథింగ్ బట్ అ డెవిల్, అ క్యూట్ డెవిల్. కాకపోతే ఏంటి ఆ రాక్షసత్వం ఏంటి? ఎక్కడెక్కడో చేస్తారు. ఆవిడ పాడుతున్నారు, ఆవిడ గొంతుకి ఆ పై స్వరాలన్నీ టచ్ అవుతాయని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హెజిటేట్ చేసేవాళ్ళు కాదు అసలు. ఏ స్కేల్లో అయినా మాకు చిత్రగారు ఉన్నారు పాడడానికి, ఇంకా మాకేంటి మా జూన్ మేము అక్కడ చేసుకుంటాం టైప్లో. సో అటువంటి ఒక కష్టమైన పాట తీసుకొచ్చి పాడావు నాన్న. నీకు కొన్ని కన్వీనియంట్గా నీ కోసం నువ్వు మార్చుకున్నావు కొంచెం, బట్ దట్స్ ఓకే. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ప్రెజెంటేషన్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఫైన్. యు ఆర్ అ వెరీ 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 క్లవర్ సింగర్, ఐ మే సే దాట్. థ్యాంక్ యూ మ్యామ్. యాగప్రియ, ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. చాలా బాగా పాడావమ్మా. యువర్ బాడీ మూమెంట్స్, యువర్ ఎవ్రీథింగ్, బాడీ లాంగ్వేజ్ వాస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. శృతి ఆవిడ ఇప్పుడు చెప్పారు ఎక్కడెక్కడ కొంచెం పోయింది. ఓకే, దట్ విల్ ఆల్ కమ్, డోంట్ వరీ. యూ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, అబ్సల్యూట్లీ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, అంతే. ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ విల్ కమ్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్, విత్ యువర్ ఏజ్ టు. సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. మిగతావన్నీ ఓకే. తాళ కొంచెం తప్పింది, అగైన్ కాన్సన్ట్రేషన్. పాడుతున్నప్పుడు తాళం ఎందుకు తప్పుతుంది? యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు ది రిథమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అక్కడ పోతుంది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ శృతి. సో యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు ది కీబోర్డ్స్. అట్లాగా అది వినాలి, ఇది వినాలి, బాగా ప్రజెంట్ చేయాలి. అండ్ యూ డిడ్ ప్రజెంట్ వెరీ వెల్. యూ డిడ్ ప్రజెంట్ వెరీ వెరీ వెల్. చాలా బాగా ప్రజెంట్ చేశావు. కొంచెం చిన్న చిన్న విషయాలు చూసుకో వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ, పాట వినడానికి బాగుంది, చూడడానికి కూడా బాగుంది. గొంతుతో పాటను ఆలపించావు, చేత్తో పాటలోని స్వరాలను లిఖించావు, అంత బాగుంది. మామూలుగా నువ్వు ఎలా పాడావంటే, ఇప్పుడు సముద్రంలో మునిగిపోతూ ఇంకా తీరాన్ని చేరాలి, ఖచ్చితంగా తీరాన్ని తీరాలి అన్నంత ఒక అవసరంతో, అక్కెరతో, ఆతృతతో, కాంక్షతో పాడావు. అంటే పాడకపోతే నేను బ్రతకలేను అన్నంత ఆ అవసరం కనిపించింది పాటలో. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పాడడం కోసం పుట్టావు, పాటగా పుట్టావు. అంటే నదిలో నువ్వు మునిగేటప్పుడు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను చేత్తోలా ఊపేసి నేను ఇక్కడున్నాను డాన్సర్వా నువ్వు? లేదు సార్. డాన్స్ చేయాలని ఆశ ఉందా? లేదు సార్. లేదా? లేదు. అబద్ధం చెప్తున్నావు అనుకుంటాను. లేదు సార్. మమ్మీ, డాడీ డాన్స్ చేస్తుంది కదా, చెయ్యదా? షోరా? మీకు తెలుసా? ఇంట్లో అయితే చేయదు, బయట స్కూల్లో లేదు సార్. ఫైటింగ్ మాత్రమే, రిమోట్ గురించి
అన్నయ్యతో? లేదు సార్, అలా రిమోట్ గురించి ఎప్పుడు కాలేదు. దేని గురించి తగాదా వేసుకుంటారు? వాడి పెన్సిల్ నేను తీసుకుంటాను, వాడి కోపం వస్తుంది. అయినా అన్నయ్య పెన్సిల్ నీకెందుకు? నీకు పెన్సిల్ లేదా? అంటే నా పెన్సిల్ ఎక్కడో పారేసుకుంటాను. అది ఎవరి తప్పు? నీ తప్పే కదా. ఎస్. మరి ఇంకొక ఎక్స్ట్రా పెన్సిల్ పెట్టుకోవచ్చు కదా. నాకు తెలిసి ఏం చేసావు, నువ్వు నవిలేసావు. ఆ లేదు పెన్సిల్ని నవిలేసావు కదా. లేదు సార్. వీళ్ళ దగ్గర నుంచి కాంటెంట్ తీసుకోవడానికి నేను వాగే వాగుడు ఉంది నిజంగా. చరణ్ గారి గురించి నీ స్టైల్లో ఒక 3 ముక్కల్లో చెప్పు. అందరికీ నమస్కారం. ముందు అటు నుంచి స్టార్ట్ చేసి బోల్డ్ అండ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. ఆయన చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. మీ అందరి దగ్గరకు వచ్చి చాలా ఫ్రెండ్లీగా అసలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు. కాదు, నేను చెప్పింది చెప్పు. ఇంతకుముందు పాట రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు అంతా చెప్పావు కదా. పాటను కోరిన శ్రోతలు అని చెప్పు. ఇంతకుముందు చెప్పాను నేను. పాటను కోరిన శ్రోతలు. పాటను కోరిన శ్రోతలు మణికొండ చంద్రబోస్, మణికొండ చంద్రబోస్, షేక్పేట్ సునీత, షేక్పేట్ సునీత గారు, చెన్నై శ్రీనివాసమూర్తి గారు, చెన్నై శ్రీనివాసమూర్తి గారు, సాలిగ్రామం చరణ్. సాలిగ్రామం చరణ్. సాలిగ్రామం చరణ్. అందరినీ గారు అన్నావు, నన్ను మటు గారం లేదు ఎందుకు? ఇది లాస్ట్ సీజన్లో మనం ఇదంతా ఎపిసోడ్ జరిగి బోస్ గారు ఇదే మాట చెప్పిన తర్వాత నా దగ్గరికి సిన్సియర్గా వచ్చి అడిగింది, మీ పేరు షేక్పేట్ సునీత అని. అంటే నేను అది ఇంటి పేరు అనుకున్నాను. నా కర్మ. వాళ్ళ ఇల్లు షేక్పేట్లో ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి పేరు షేక్పేట్. ఊరు గుర్తుంది కదా నీకు? థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా పాడారు, ఫెంటాస్టిక్గా పాడారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు వెళ్ళి కూర్చుంటే మేము ఇంకెవరినైనా పిలుచుకుంటాం. ఓకే మేడం, జాగ్రత్త, బకెట్ జాగ్రత్త. చిత్ర గారు ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఆవిడకి వచ్చిన ఛాలెంజే సింధు భైరవి సినిమాలో తెలుగులో పల్లవి నాకు పాడలేను పల్లవైన ఎగ్జాక్ట్ భాషరానిదానను. మళ్ళీ మా తమిళ్ అని చెప్తే మళ్ళీ బాగుండదని, మీరు పాడితే బాగుంటుందని అనుకున్నాను అనమాట. మీకు గుర్తులేదని చెప్పండి. లేదు, తెలుగులో గుర్తులేదు. అదే చెప్పండి. పాడరియேன் படிப்பறியேன் பள்ளிக்கூடம் தான் அறியேன் ఇప్పుడు కేళరియேன் கேட்பறியேன் ఎట్టు వగై నాన్న. చరణ్ గారు మా తెలుగు వాళ్ళంటే మీకు ఎందుకండి? అమ్మో, నేను తెలుగు అండి. చెప్పండి, అది తెలుగు ఫస్ట్ నేర్చుకుంటున్నాను నేను అంతే, అందుకని చెప్పండి. తమిళ్ ఆల్రెడీ వచ్చు కాబట్టి తమిళ్లో చెప్పండి. కొంచెం ఫ్రీ ఫ్లో ఉందన్నమాట. తెలుగులో కొంచెం అలా నవలాల్సి వస్తున్నది. తమిళ్లో అయితే మింగేయగలను, తెలుగు కొంచెం నవలాల్సి వస్తుంది. అందుకని సో ఎక్స్ట్రాడినరీ సాంగ్, ఛాలెంజింగ్ సాంగ్ ఇళయరాజా గారు చిత్ర గారికి ఇచ్చి ఆవిడకి నేషనల్ అవార్డ్ ఫస్ట్ సాంగ్ కి పొందిన ఒక అద్భుతమైన గాయనిమణి. ఇవాళ ఈ రౌండ్ లో ఆవిడని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చేచి, లాంగ్ లైఫ్ with great health and lot of music, and please bless these children and all of us also, and I love you so much Chechi. Thank you so much. ఇవాల్టి ఈ చిన్న కుయిల్ చిత్ర గారి సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సాయి సహస్ర. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సాయి సహస్ర మట్టుకే నీ పేరు కాదు కదా? ఇంకేదో పెద్ద చాంతాడంత పేరుంది, అదేదో చెప్పు ఒకసారి చూద్దాం. తేజస్ శ్రీరామ సాయి సహస్ర బచ్చు. 2 తెల్ల లారీలు, 3 నల్ల లారీలు. లాస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఏం చెప్పావు? తేజస్ శ్రీరామ సాయి సహస్ర బచ్చు. బచ్చు, అది ఇంటి పేరు. సరే, ఏ పాట పాడుతున్నావు? నీ పేరెంత ఉందా అది పాట? చిన్నదేనా? థ్యాంక్ యూ సో మచ్, బ్లెస్డ్ వి ఆర్. నేను పాడబోయే పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. చిత్రం వర్షం. పాడిన వారు చిత్ర గారు, రకీబ్ ఆలం గారు, కల్పన గారు. రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో. సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో. పంచవర్ణ శిలకలల్లె వచ్చురాల తుడకలల్లె వయసు మీద వాలుతున్న వానగువ్వలో. సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో. సినుకురవ్వలో
ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందక్కుంటావి పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయాల చీర తీసుకోనా నువ్వొస్తానంటే నేనొత్తంటానా నువ్వొస్తానంటే నేనొత్తంటానా తరిగిడ తరిగిడతా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాక్కుంటావే పైన ముద్దులకే ముక్క పుడకై ఉండిపోవే ముత్యపు చినుక చెవులకు చక్క చుక్కలాగా చేరుకోవే జిలుగుల చుక్క చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా వెళ్ళో పచ్చల పతకంలాగా పగలకు నిగ నిగ నగలను తొడిగేలా నువ్వొస్తానంటే హాయ్ నేనొత్తంటానా నువ్వొస్తానంటే నేనొత్తంటానా తరిగిడ తరిగిడతా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాక్కుంటావే పైన చిన్నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా కన్నీటి సోయగంలా నన్ను నీలా పోల్చుకోనా పెదవులు పాడే కిలకిలలోన పదములు ఆడే కథకడిలోన కలలను తడిపే కడతలలోన తాడు మడుమను కనిపించేలా నువ్వొస్తానంటే హాయ్ నేనొత్తంటానా నువ్వొస్తానంటే హే హే నేనొత్తంటానా తరికిడ తరికిడతా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయాల చీర తీసుకోనా నువ్వొస్తానంటే నేనొత్తంటానా నువ్వొస్తానంటే నేనొత్తంటానా నువ్వొస్తానంటే నేనొత్తంటానా జడ్జెస్ ఓవర్ టు యూ. బాగా పాడావు సహస్ర, థ్యాంక్ యూ సార్. బాగా పాడావు. మొదటి చరణంలో చేతికి రవ్వల గాజుల్లాగా దగ్గర ఇంకొంచెం అది రెండో చరణంలో పాడినప్పుడు బాగా పాడావు. అక్కడ ఓకే సార్. ఆ భాగం మొదటి చరణంలో ఇంకా అందంగా పాడాలి. ఓకే సార్. తర్వాత ఇంకొంచెం చలాకితనం ఇంకొంచెం చిలిపితనం తోడవ్వాలి పాటకి. ఓకే సార్. ఎందుకంటే వానను స్నేహితురాలుగా చేసుకున్న అమ్మాయిలో ఎంత చలాకి ఎంత చిలిపితనం ఉంటుంది అది ధ్వనించాలి పాటలో. అదొకటి లోపించింది అనిపించింది. బాగా పాడావు. నాకు ముఖ్యంగా రచన పరంగా పెదవులు పాడే కిలకిలలోన పదములు ఆడే కథకళిలోన కనులను తడిపే కలతలలోన నా అణువణువున నువ్వు కనిపించేలా. అంటే నవ్వెంత సహజమో జీవితంలో నాట్యం ఎంత సహజమో బాధ దుఃఖం ఏడ్పు కూడా అంతే సహజమని చాలా సున్నితంగా శాస్త్రి గారు చెప్పారు. చాలా మంచి రచన, చాలా మంచి స్వర రచన. చిత్ర గారు ఎంత గొప్పగా పాడారు. నాకు తెలిసి చిత్ర గారి గురించి నా మాటలో 2 మాటలు చెప్పాలని, చిత్ర గారు రెండే పనులు తెలుసు. ఒకటి పాడడం లేదంటే నవ్వడం, అంతే. మరొకటి తెలియదు తనకి. బాగా పాడావు, మంచి ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. సాయి శాస్త్ర, yes sir. well done.
థ్యాంక్ యూ సార్. చాలా బాగానే పాడావు. యూ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీథింగ్ బాడీ మూమెంట్స్ వర్ వెరీ రైట్. బాడీ లాంగ్వేజ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్ కూడా బాగా పాడావు. కాకపోతే లైక్ యూ షుడ్ ఇమాజిన్ దట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ది హీరోయిన్ దేర్. ఓకే సార్. పాడాలి. That brings out whatever expression needed. Now it was right, but it could be better when you imagine. That's a little bit of acting while singing also. Yes, It was sir. all well. Very good. Thank you so much. God bless you. థ్యాంక్ యూ సార్. సాయి సహస్రా, ఎస్ మ్యామ్. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఏదైనా చెప్తున్నప్పుడు సజెషన్ కావచ్చు, లేకపోతే నువ్వు ఇలా ఇలా బెటర్గా పాడచ్చు, ఆర్ ఇక్కడ తప్పు జరిగింది అని అన్నప్పుడు నువ్వు తీసుకుంటున్న విధానం నాకు చాలా నచ్చింది. దట్స్ అ ఫెంటాస్టిక్ క్వాలిటీ, ఐ మస్ట్ సే. థ్యాంక్ యూ మ్యామ్. వస్తానంటే పాట విషయానికి వస్తే అవును, ఇంకా చలాకితనం ఉండాలి, ఇంకా చురుకుతనం ఉండాలి. స్పెషల్లీ ఇక్కడ చేతికి రవ్వల గాజుల్లాగా ఎందుకు అక్కడ పట్టేస్తోంది నీకు? యాక్చువల్లీ మ్యామ్ బ్రెత్ సరిపోలేదు మ్యామ్. సో దట్స్ వై. చేతికి రవ్వల గాజుల్లాగా, కాలికి మువ్వల పట్టీలాగా, అది క్రిస్ప్గా రావట్లేదు. మెళ్ళో పచ్చల పథకంలాగా, పగలకు నిగనిగ నగలను తొడిగేలా నువ్వు వస్తా, అది బ్రిడ్జ్ సరిగా రావట్లేదు. ఇస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రీదింగ్ ప్రాబ్లమ్? ఎస్ మ్యామ్, బ్రీతింగ్ ప్రాబ్లమే మ్యామ్. ఓకే, దానికి నువ్వేం సాధన చేస్తున్నావు? ప్రాణాయామం మ్యామ్. చేస్తున్నావా? ఎస్ మ్యామ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంటెస్టెంట్ హియర్. సో శ్రీనివాసమూర్తి సార్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, బ్రీదింగ్ బ్రీదింగ్ బ్రీదింగ్, యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దాట్ అని. ఎస్ మ్యామ్. దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేద్దాము. ఆ బ్రీదింగ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఉండాల్సిన డైనమిక్స్ వినిపించట్లం లేదు. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఎక్కడో ఒక్కడ మధ్యలో కట్ అయిపోతుంది. ఒక ఫ్లో ఉంటుంది పాట. ఆ వాన కురుస్తున్నప్పుడు ఆగి ఆగి పడదు కదా. ఎస్ సో దేర్ షుడ్ బి అ ఫ్లో, అది మిస్ అవుతుంది. సో బేసిక్ లెవెల్ నుంచే మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. పాట అంటే నాట్ జస్ట్ సింగింగ్, ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్స్ అబౌట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. చాలా అంశాలు దీనిలో ఉన్నాయి కాబట్టి అందరికీ చెప్తున్నమాట ఇది, నాట్ జస్ట్ సహస్ర. కాబట్టి అన్నింటి మీద ఫోకస్ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి ముందు లైఫ్లో. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. బాగా పాడావు, ఇంకా బాగా పాడగలవు అన్న నమ్మకంతో నేను ఇంతకు మించి ఏమీ చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను. జానకి గారు, సుశీల గారు, చిత్రమ్మ, వీళ్ళందరినీ చూస్తే మనకి దేవుళ్ళలా కనిపిస్తారు. గాడ్స్ ఆఫ్ సింగింగ్, గాడ్స్ ఆఫ్ మ్యూజిక్. సరస్వతి తల్లికి మరో రూపం వీళ్ళందరూ. కానీ వాళ్ళలో ఒక చిలిపితనం ఉంది, అది మనకి బయట స్టేజ్ ఎక్కినప్పుడు తెలీదు. వాళ్ళతో బాగా చనువుగా మన టైం స్పెండ్ చేసినప్పుడు ఆ చిలిపితనం వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలుస్తుంది మనకి చాలా. ఆ అల్లరి ఇట్లాంటి పాటల్లో బయటకు వస్తుంది. సోలో పాడేటప్పుడు తలుపులు వేసేసుకొని ఒక వాయిస్ రూమ్లో ఉన్నప్పుడు ఆ అల్లరితనం అంతా అక్కడ బయట ప్రదర్శిస్తారు అనమాట. వాళ్ళు ఎవరికి తెలియదు, మళ్ళీ ఈవిడేనా ఈ పాట పాడింది అని అనుకుంటాం. ఆవిడ చిలిపి నవ్వులు, చిత్రగారి అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ బయట చేసే అల్లరి కొంచెం అంత ఉండదు, ఎంత అల్లరి చేస్తుందంటే, కానీ ఎవరికి తెలియనంత అల్లరి మళ్ళీ మనం బయట చూసేటప్పుడు అమ్మో చిత్ర గారు అని మనం భయపడి కూర్చుంటాం. కానీ ఆవిడ చేసేంత అల్లరి మీ వయసు కన్నా చిన్న పిల్ల ఆవిడ తత్వం. ఆ అల్లరి ఇట్లాంటి పాటలో రావాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పాట మనం చిత్ర గారి రౌండ్ చేస్తున్నాం, ఎంపిక చేసుకున్నాం, మర్యాదగా పాడాలి, ఇవన్నీ ఓకే. కానీ ఆ అల్లరి మిస్ అవుతున్నారు మీ పిల్లలు. మీ వయసుకు మీరు ఉన్నారు, మీరు అందుకే అల్లరి చేయాలన్నాను. వైష్ణవి కరెక్టేనా? కరెక్ట్గా చెప్పానా? అస్సలు నవ్వదు తను. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ దయచేసి వాళ్ళని లెట్ దెమ్ బీ నాటీ, లెట్ దెమ్ బీ చిల్డ్రన్. మ్యూజిక్ ఓకే, మ్యూజిక్కి దానికి ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, అన్నిటికీ ఒక డిసిప్లిన్ ఉంది, చదువుకోవడానికి ఒక డిసిప్లిన్ ఉంది, మ్యూజిక్ ఒక డిసిప్లిన్ ఉంది. బియాండ్ ఆల్ దాట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పిల్లలు. ఈ బ్రెత్ ప్రాబ్లమ్స్, మనం పాటలు అర్థం చేసుకునే విధానం, ఇవన్నీ చాలా తేడాలు ఉంటాయి. మీకు ఏజ్ వచ్చే కొద్దీ ఈ పాట అయ్యో అప్పుడు ఆ రౌండ్లో నేను ఎంత చెత్తగా పాడానని అనిపిస్తుంది మనకే. చిన్న పిల్లలాగా ఈ సినిమా ఎవరితో పాడించాలంటే నీతో పాడించాలి. అంత క్యూట్గా పాడావు, ఏమీ తప్పులేదు, ట్యూనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రికార్డింగ్లో అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ అల్లరి మిస్ అవుతుంది. మర్యాదగా పాడాలి, జడ్జెస్ ముందు బాగా పాడాలి, వీళ్ళు కరెక్ట్గా వాయించినప్పుడు కరెక్ట్గా పాడాలి. వదిలేయండి, అవన్నీ మర్చిపోండి, అల్లరి చేయాలి. ఓకేనా? ఇప్పుడు మా నెక్స్ట్ కంటెస్టెంట్ చేస్తుంది చూడు అల్లరి, అది మీరందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వొస్తానంటే నేను కంటానా 2 ఎపిసోడ్లుగా చిత్ర గారిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయిపోతుందంటే కొంచెం బాధగా ఉంది. అయినా నెక్స్ట్ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతోంది
నాగ వైష్ణవి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం. హౌ ఆర్ యు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను మేడం. కొంచెం అయిందా? అయిపోయింది. అయిపోయిందా? లేదు సార్. లేదా? ఆలోచించి చెప్పు. ఏ పాట పాడతావు అన్నది కూడా ఆలోచించు. నేను పాడబోయే పాట రాణిల వసంతాలే. చిత్రం డాన్స్ మాస్టర్, సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరి గారు, గానం చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. రాణిల వసంతాలే శృతి కానేల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రాణిల వసంతాలే. ఈ మౌన పంజరాన నీ మూగనే నీ వేణుదగాని నీ రాగమై ఎగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడినా పది పువ్వులై అవి నేల రాలిన చిరుతావినై పదులైన లేని ఆశలారబోసి రానేల వసంతాలే. ఓ ప్రేమికా చెలియా ఓడి చేరవా ఈ చెలిమిని ఇప్పుడే దరిదేర్చవా రగిలే తాపమే ఎదలో తీరగా నీ చూపుతోనే చలి తీరగా నీ స్పర్శతోనే మది పాడగా ఎదమీటిపోయి ప్రేమ గీతిలాగా రానేల వసంతాలే శృతి కానేల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రానేల వసంతాలే శృతి కానేల సరాగాలే. Judges, over to you.
నాగ వైష్ణవి ఎంత బాగా పాడావు నాన్న. మ్యామ్. ఏమైంది మొహం మీదకి ఏమొస్తుంది? అది ఏంటిది, అది డిస్టర్బెన్స్ నీకు? చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నీకు అభ్యంతరం లేకపోతే నీ వయసు ఎంతో చెప్తావా? 9 years మ్యామ్. 9 ఏళ్ళకి ఈ పాట ఇలా పాడటం, యు ఆర్ సో గ్రేట్. మా ఆంటీ అందరు అలాగే అనుకుంటారు నాన్న. అంకుల్ నుంచి తాతయ్యకి వెళ్ళే ప్రాసెస్ లో ఉన్న ఏజ్ గ్రూప్ ఉంటుంది చూడు, అదే ఆంటీ అంటారు అన్నమాట. వాళ్ళందరూ నీ వయసు వాళ్ళని చూస్తే అలాగే పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది అలా, అంతే. సో నాన్న అద్భుతంగా పాడేవరా. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతంగా పాడావు నాన్న. నీ వయసుకి ఈ పాట నేను నీ నుంచి ఆ క్రొమాటిక్ నోట్స్ కానీ అవన్నీ అంత పర్ఫెక్ట్గా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. కొంచెం భయపడ్డాను బిగినింగ్లో. ఈ పాట సెలెక్ట్ చేసుకుంది కాంపిటీషన్లో, ఎప్పుడు చాలా అరుదుగా వింటూ ఉన్నటువంటి పాట ఇది. సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి ఈ పాట స్టేజ్ మీద ప్రజెంట్ చేసే ఇది ఉండదు. కానీ నువ్వు దీన్ని చాలా బాగా మేనేజ్ చేసావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నాగ వైష్ణవి, సార్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసామమ్మా. ఒక చిన్న పని చెప్తా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పమా. థ్యాంక్ యూ. They did a fantastic job playing Ilayaraja song like that. And coming back to Naga Vaishnavi, చాలా బాగుండింది మా. థ్యాంక్ యూ సార్. Did very well. You did your best. భావము బాగుంది, రాగము బాగుంది, తాళం బాగానే ఉంది. Everything was very nice. Very good. God bless you. Thank you so much. థ్యాంక్ యూ నాగ వైష్ణవి, సార్. బాగా పాడావు. నాకు రెండో చరణం చాలా బాగా పాడావు. మొదటి చరణంతో నాకంత సంతృప్తి కలగలేదు. అట్లాగే రెండో చరణం తర్వాత రాణేల వసంతాలే శృతి కాణేల అన్నప్పుడు చాలా బాగా వచ్చింది. శృతి కాణేల అది పల్లవి పాడేప్పుడు శృతి కాణేల అని నచ్చలే నాకు. అక్కడ ఒక ఇబ్బంది అనిపించింది. నువ్వు మళ్ళీ విను. నాకైతే కొంతవరకే నచ్చింది పాట. ఏ పాట పాడినా 10 పువ్వులై అన్నావు. 10 పువ్వులై కాదు, అది పువ్వులై. సరేనా? ఇంకా కొంచెం సాధన. మొదటి చరణం నాకు ఎందుకు అసంతృప్తిగా అనిపించింది. కానీ మీ రెండో చరణంలో దాన్ని మళ్ళీ అందంగా పాడి అది మరిపింప చేసేలా చేసావు. కానీ నేను గుర్తుపెట్టుకున్నా. థ్యాంక్ యూ. ఏమంటావు అయితే? మీరు చెప్పండి. ఏం చెప్దాం? అందరిని అడిగాను, నిన్ను అడగలేదు అనుకుంటా. ఇంకా పులిహోర బిర్యానీయా? పులిహోర బిర్యానీ అంటే అందరూ బాగా చెప్పారు నీ గురించి. నాకైతే నచ్చలా. నాకైనా బా ఏమంత గొప్పగా ఏం పాడలేదు. నువ్వు క్యూట్గా కూడా ఏం లేవు. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంతవరకు గత 2 వారాలుగా ఈ 9 మంది చిన్నారులు చిన్న కుయిల్ చిత్ర గారి బ్యూటిఫుల్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం టీజింగ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.